హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనము రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్స్ బిగిన్ విత్ అవర్ ప్రాబ్లం. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంతా క్వశ్చన్, రైట్ సైడ్ వచ్చేసి ఆన్సర్ అనమాట. సో ఇది వర్కింగ్ నోట్స్. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ద క్వశ్చన్ నౌ. సో క్వశ్చన్ వచ్చేసి A, B and C are partners sharing profits and losses in the ratio 5:3:2. ఓకే, సో ఏబిసి అనే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసి 5:3:2 అనమాట. ఓకే, ఆన్ 31st March 2017 ద బ్యాలెన్స్ షీట్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఓకే, 31st March 2017 రోజు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇట్లా ఉందంట. ఓకే, సో బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. లయబిలిటీస్ అమౌంట్ కాలం, అసెట్స్ అమౌంట్ కాలం. ఓకే, లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్ అకౌంట్స్లో ఏ యొక్క క్యాపిటల్ 1 lakh ఉంది, బి యొక్క క్యాపిటల్ 60,000, సి యొక్క క్యాపిటల్ 35,000. సో ఈ ముగ్గురు క్యాపిటల్స్ యాడ్ చేస్తే మనకి 1,95,000 అనేది వచ్చింది. ఓకే ఓకే 1,95,000 అనేది వచ్చింది. ఓకే, ట్రేడ్ క్రెడిటర్స్ వచ్చేసి 31,180. ఓకే, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 2,745. సో లయబిలిటీస్ టోటల్ వచ్చేసి 2,28,925. ఓకే, 2,28,925. ఇప్పుడు మనం అసెట్ సైడ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బిల్డింగ్ 75,000, ఫర్నిచర్ 22,550, స్టాక్ వచ్చేసి 69,840, ట్రేడ్ డేటార్స్ వచ్చేసి 26,900, బిల్స్ రిసీవబుల్స్ వచ్చేసి 10,000 రూపీస్, క్యాష్ ఎట్ బ్యాంక్ వచ్చేసి 24,635 రూపీస్ ఉంది. సో అసెట్ సైడ్ టోటల్ వచ్చేసి 2,28,925. ఓకే, ఇది బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, సి రిటైర్డ్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అంట. ఓకే, సో సి రిటైర్ అయ్యిండు ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఓకే, బిల్డింగ్స్ అప్రిషియేటెడ్ బై 25%. ఓకే, బిల్డింగ్స్ వాల్యూ 25% పెరిగింది. నెక్స్ట్ ఫర్నిచర్ డెప్రిషియేటెడ్ బై 10%. ఓకే, ఫర్నిచర్ వాల్యూ 10% తగ్గిపోయింది. పీబీడీ అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఎట్ 5% ఆన్ ట్రేడ్ డెటార్స్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, గుడ్ విల్ అకౌంట్ బి రేజ్డ్ విత్ 60,000 రూపీస్ ద అగ్రీడ్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్స్ గుడ్ విల్. ఓకే, సో ఇక్కడ 60,000 వాల్యూ గుడ్ విల్ ఉంది అండ్ ఇక్కడ మనల్ని గుడ్ విల్ అకౌంట్ రేజ్ చేయమన్నారు కాబట్టి సో అందరి పార్ట్నర్స్ అకౌంట్స్కి మనము క్రెడిట్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ ద అమౌంట్ ఫైనలీ డ్యూ టు సి బీ పెయిడ్ ఇమీడియట్లీ. ఓకే, సో అని అంటే ఇంకా మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాతకి సి రిటైర్ అవుతున్నారు కాబట్టి సి యొక్క క్యాపిటల్ అకౌంట్లో మనకు ఎంతైతే బ్యాలెన్స్ వస్తుందో ఆ బ్యాలెన్స్ని క్యాష్ రూపంలో పే చేసేసేయండి అతనికి అని చెప్తున్నారు అనమాట. ఓకే, ద అమౌంట్ ఫైనలీ డ్యూ టు సి ఈజ్ బీ పెయిడ్ ఇమీడియట్గా పే చేయాలి, లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా. ఓకే, ఏ అండ్ బి బ్రింగ్ ఇన్ రూపీస్ 20,000 ఈచ్ టు ఫెసిలిటేట్ ద పేమెంట్. ఓకే, సికి ఇమీడియట్గా మనీ పే చేయాలి కదా, సో అందుకోసము ఏ అండ్ ఇంకా బి ఈచ్ వన్ 20,000 తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ అండ్ బి అగ్రీడ్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ రేషియో ఆఫ్ 3:2. ఓకే, సో సి వెళ్ళిపోయిన తర్వాతకి ఏ అండ్ బి ఏమైనా అగ్రీ చేస్తున్నారు అని అంటే లైక్ ప్రాఫిట్స్ 3:2 రేషియోలో మనం షేర్ చేసుకుందాము అని చెప్పేసి అగ్రీ చేసినారు అనమాట. ఓకే, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సీజ్ రిటైర్మెంట్ దే రోట్ ఆఫ్ ద గుడ్ విల్. ఓకే, సో మనం ఫస్ట్ రైజ్ చేసినప్పుడు క్రెడిట్ చేసినాం కదా, డెబిట్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, రిటర్న్ ఆఫ్ కూడా చేయాలని మనకి క్వశ్చన్లో ఇచ్చారు. ఓకే, రిటర్న్ ఆఫ్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే సి యొక్క అకౌంట్ నుంచి రిటర్న్ ఆఫ్ చేయొద్దు. సి యొక్క షేర్ ఆఫ్ గుడ్ విల్ని గెయినింగ్ రేషియోలో ఏ అండ్ బి అకౌంట్లో నుంచి మనము డెబిట్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ రివాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్. నెక్స్ట్ మనము ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ మనము రివాల్యుయేషన్ అకౌంట్ చేయాలి కదా, సో రివాల్యుయేషన్ అకౌంట్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రొఫార్మా వచ్చేసి పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ క్రెడిట్ రివాల్యుయేషన్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు, బిల్డింగ్స్ అప్రిషియేటెడ్ బై 25%. ఓకే, సో బిల్డింగ్స్ వాల్యూ ఎంత ఉంది, 75,000 ఉంది. ఓకే, సో మనం 25% ఇంక్రీజ్ అయిందంట. ఓకే, సో ఆ 25% ఎంతనో కనుక్కోవాలి మనం. 75,000 ఇంటూ 25%, 25/100 వేయాలి, 25% అంట. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 18,750 వచ్చింది. సో బిల్డింగ్స్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, అప్రిషియేట్ అయిందంటే ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే,
అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం కాబట్టి బై బిల్డింగ్స్ అకౌంట్ 18,750. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ డెప్రిషియేటెడ్ బై 10%. ఓకే, సో డెప్రిషియేషన్ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ ఫర్నిచర్ ఎంత ఇచ్చారు, 22,550. ఓకే, సో ఫర్నిచర్ ఈక్వల్స్ టు 22,550 ఇంటూ 10%. ఓకే, ఇక్కడ ఇచ్చారు కదా 10%. సో 10% అంటే 10/100 అని తీసుకోవాలి. ఓకే, సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2,255 రూపీస్ వచ్చింది. ఓకే, సో ఇంత వాల్యూ తగ్గిపోయింది అనమాట ఫర్నిచర్ వాల్యూ. ఓకే, అసెట్ వాల్యూ తగ్గింది కాబట్టి మనము డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో టు ఫర్నిచర్ అకౌంట్ 2,255 రూపీస్. ఓకే, నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎట్ 5% ఆన్ ట్రేడ్ డెటార్స్. ఓకే, డెటార్స్ పైన 5% ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేయమని మనకి అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉన్నారు మనకు డెటార్స్, 26,900 కాబట్టి 26,900 ఇంటూ 5%. ఓకే, 5/100. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 1,345 వస్తుంది. ఓకే, సో మనకి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి డెటార్స్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి, అంటే డెటార్స్ కూడా అసెటే కాబట్టి అసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి మనం డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ 1,345 రూపీస్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే క్రెడిట్ సైడ్ అమౌంట్స్ డెబిట్ సైడ్ అమౌంట్స్ కంపేర్ చేసుకుంటే మనకి క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది అని తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో 2,255 ప్లస్ 1,345 యాడ్ చేస్తే మనకి 3,600 వస్తుంది. అంటే 18,000 కన్నా 3,600 లెస్ కదా, కాబట్టి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకే, సో ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే, సో 18,750లో నుంచి 3,600 మైనస్ చేస్తే మనకి ఎంత ఉంటుంది, ఇంకా 15,150 అనేది రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ని మనము ఈ రేషియోలో డివైడ్ చేయాలన్నమాట. ఓకే, అందరు పార్ట్నర్స్కి డివైడ్ చేయాలి, ఏకి బికి సికి. సి రిటైర్ అవుతున్నాడు కదా అని చెప్పేసి డివైడ్ చేయకుండా ఉండొద్దు, సికి కూడా మనము రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ డివైడ్ చేశాను చూడండి. సో 5:3:2 అంటే 5 + 3 + 2 అంటే 10 పార్ట్స్ వేసి 5 పార్ట్స్ ఏ తీసుకుంటున్నారు, 3 పార్ట్స్ బి తీసుకుంటున్నారు, 2 పార్ట్స్ సి తీసుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15,150 ఇంటూ 5/10 ఈజ్ ఈక్వల్స్ టు 7,575 రూపీస్. ఓకే, బి ఈజ్ ఈక్వల్స్ టు 15,150 ఇంటూ 3/10 ఈజ్ ఈక్వల్స్ టు 4,545. సి ఈజ్ ఈక్వల్స్ టు 15,150 ఇంటూ 2/10 ఈజ్ ఈక్వల్స్ టు 3,030 రూపీస్. ఓకే, సో ఈ అమౌంట్స్ని మనం ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో టు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వచ్చింది, 7,575. ఓకే, 7,575. బి ఈజ్ ఈక్వల్స్ టు 4,545. ఓకే, 4,545. సి 3,030. సో ఇవి 3 యాడ్ చేసి మనకి 15,150 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వల్ అయినాయి కదా టోటల్స్, సో బ్యాలెన్స్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్స్ ప్రోఫార్మా వచ్చేసి ఇది పర్టికులర్స్ ఏబిసి, పర్టికులర్స్ ఏబిసి. ఓకే, డెబిట్, క్రెడిట్, క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలనంటే, అడ్మిషన్ ప్రాబ్లం చేస్తున్నా, రిటైర్మెంట్ ప్రాబ్లం చేస్తున్నా, ఫస్ట్ మనము బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్స్ ఇస్తారు కదా, సో అవి క్రెడిట్ సైడ్ చూపించాలన్నమాట. ఓకే, సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి లయబిలిటీ సైడ్ ఇచ్చిన క్యాపిటల్స్ ఉంటాయి కదా, సో అవి మనం ఇక్కడ చూపించాలన్నమాట. సో ఏకి ఎంత క్యాపిటల్ ఉంది, 1 lakh, బికి 60,000, సికి 35,000. ఓకే, సో ఏ కాలంలో 1 lakh, బి కాలంలో 60,000, సి కాలంలో 35,000. ఓకే, నెక్స్ట్ రీవాల్యుయేషన్లో ప్రాఫిట్ వచ్చింది కదా, ప్రాఫిట్ వస్తే క్రెడిట్ సైడ్, ఇక్కడ లాస్ వస్తే డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బై రీవాల్యుయేషన్ అకౌంట్ అని రాసి ఇక్కడ మనం ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో వాళ్ళకి వాళ్ళ కాలంలో ఆ రెస్పెక్టివ్ అమౌంట్ని మనం వేయాలి. ఓకే, సో బై రీవాల్యుయేషన్ అకౌంట్ ఏ కాలంలో 7,575, బి కాలంలో 4,545, సి కాలంలో 3,030 రూపీస్. ఓకే, సో ఇదంతా క్వశ్చన్లో ఇచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే,
మనల్ని గుడ్విల్ అనేది రైజ్ చేయమని అడిగారు. ఓకే, సో రైజ్ చేసేటప్పుడు మనం ఏ రేషియోలో రైజ్ చేయాలి అని అంటే ఓల్డ్ రేషియోలోనే రైజ్ అనేది చేయాలి. ఓకే, సో ఎంత వాల్యూ అంటే 60,000 రూపీస్. ఓకే, సో ఇక్కడ చూడండి వర్కింగ్ నోట్స్ ఇక్కడ ఉంది. సో ఏ బి అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5:3:2. ఓకే, సో గుడ్విల్ రైజ్డ్ ఎంత 60,000 మనల్ని రైజ్ చేయమన్నారు. ఓకే, సో అన్నప్పుడు ఇది ఓల్డ్ రేషియోలోనే మనం రైజ్ చేయాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60,000 ఇంటూ 5/10 ఈజ్ ఈక్వల్స్ టు 30,000. బి ఈజ్ ఈక్వల్స్ టు 60,000 ఇంటూ 3/10 ఈజ్ ఈక్వల్స్ టు 18,000 అని మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 60,000 ఇంటూ 2/10 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 12,000. ఓకే, సో 60,000 అయిందా లేదా చూడండి. సో 30 ప్లస్ 18 48 ప్లస్ 10 58 ప్లస్ 2 60. ఓకే, సో ఇప్పుడు మనం రైజ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం రాయాలి? బై గుడ్విల్ అకౌంట్ ఏ కాలంలో 30,000, బి కాలంలో 18,000, సి కాలంలో 12,000. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ మనల్ని రిటర్న్ ఆఫ్ చేయమన్నారు కదా. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఎవరెవరు చేశారు? రిటర్న్ ఆఫ్ ఏ అకౌంట్ బి అకౌంట్కి మాత్రమే మనము రిటర్న్ ఆఫ్ అనేది చూపించాలి. ఎందుకనంటే సి రిటైర్ అయిపోయిన తర్వాతకి వాళ్ళు రిటర్న్ ఆఫ్ చేశారు. ఓకే, ఇంకా అతను రిటైర్ అవుతున్నారు కాబట్టి అతని అకౌంట్ నుంచి మనము డెబిట్ అనేది చేయొద్దు, రిటర్న్ ఆఫ్ అనేది చేయొద్దు గుడ్విల్. ఓకే, నెక్స్ట్ సో రిటర్న్ ఆఫ్ ఎట్లా చేయాలి? వీళ్ళ అమౌంట్స్తో పాటు ఈ ఎవరైతే రిటైర్ అవుతున్నారో సి అతని అమౌంట్ని కూడా డెబిట్ చేయాలి. కాకపోతే అది గెయినింగ్ రేషియోలో డివైడ్ చేయాలన్నమాట కంటిన్యూయింగ్ పార్ట్నర్స్కి. ఓకే, సో అది ఎట్లనో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ గెయినింగ్ రేషియో కనుక్కుందాం. న్యూ రేషియో వచ్చేసి 3:2 కదా. గెయినింగ్ రేషియో అంటే న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. ఓకే, సో ఎవరెవరు ఎంత షేర్ గెయిన్ అయ్యారో చూద్దాం మనం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ రేషియో ఎంత 3/5 మైనస్ ఓల్డ్ రేషియో ఎంత 5/10. ఓకే, సో క్యాలిక్యులేట్ చేస్తే ఎల్సిఎం 10 వస్తుంది. 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? 2 కాబట్టి 2 3 6. సో 10 టేబుల్లో 1 కాబట్టి 5 1 5. ఓకే, 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1/10. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ షేర్ ఎంత 2/5, ఓల్డ్ షేర్ ఎంత 3/10. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 10 ఎల్సిఎం 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? 2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 2 4. సో 4 మైనస్ 3. ఓకే, 10 టేబుల్లో 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 3 ఉంది. 3 1 3. ఓకే, 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 10 యాజ్ ఇట్ ఈస్ 1/10. సో ఇతను 1/10 షేర్ గెయిన్ అయ్యారు, ఇతను 1/10 షేర్ గెయిన్ అయ్యారు. ఓకే, సో 1/10 ఈజ్ టు 1/10 ఈజ్ ఈక్వల్స్ టు 1:1 రేషియోలో గెయిన్ అవ్వడం జరిగింది. అంటే ఈక్వల్గా గెయిన్ అయ్యారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క సి యొక్క 12,000 గుడ్విల్ని వీళ్ళకి షేర్ చేయాలన్నమాట. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12,000 ఇంటూ ఇక్కడ 1:1 కదా. 1:1 అంటే 1 + 1. 2 పార్ట్స్ వేసి 1 పార్ట్స్ ఏ తీసుకుంటున్నాడు, 1 పార్ట్ బి తీసుకుంటున్నాడు. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12,000 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 6,000. బి ఈజ్ ఈక్వల్స్ టు 12,000 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 6,000. సో ఇప్పుడు మనం రిటర్న్ ఆఫ్ చేసేటప్పుడు గుడ్విల్ ఎట్లా రిటర్న్ ఆఫ్ చేయాలో చూద్దాం. సో ఈ 30,000 ప్లస్ ఈ గెయినింగ్ రేషియో యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసిన ఈ 6,000 ఈ రెండు యాడ్ చేయాలన్నమాట. సో 36,000 అయింది. అండ్ బి వచ్చేసి ఈ 18,000 ప్లస్ ఈ 6,000 ఈజ్ ఈక్వల్స్ టు 24,000. ఇంత అమౌంట్ని మనము ఇప్పుడు రిటర్న్ ఆఫ్ చేయాలి. ఓకే, సో 2 గుడ్విల్ అకౌంట్ రిటర్న్ ఆఫ్ చేస్తున్నప్పుడు మనము డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, క్యాపిటల్ అకౌంట్లో. సో 2 గుడ్విల్ అకౌంట్ ఇక్కడ 36,000 ఏ కాలంలో, 24,000 బి కాలంలో. ఇంకా సి కాలం నుంచి ఏం డెబిట్ చేయొద్దు అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు, ఏమి ఇచ్చారు? ఈ సికి ఇమీడియట్గా పే చేయాలి అమౌంట్ అని చెప్పారు. అండ్ ఏ అండ్ బి 20,000 ఈచ్ పర్సన్ 20,000 తీసుకొచ్చారు ఈ పేమెంట్ని ఫెసిలిటేట్ చేయడానికి అని చెప్పారు. ఓకే, సో క్యాష్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ అకౌంట్కి మనం క్రెడిట్ చేయాలి. ఓకే, అందుకనే బై క్యాష్ అకౌంట్ ఏ కాలంలో 20,000, బి కాలంలో 20,000 వేసాం. ఓకే, సో ఇప్పుడు మనము క్యాపిటల్ అకౌంట్ని బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సి కాలంని బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, సో సి కాలం వచ్చేసి సో క్రెడిట్ సైడ్ ఫస్ట్ 35,000 ప్లస్ 3,000 30 రూపీస్ ప్లస్ 12,000 టోటల్ చేస్తే మనకి 50,000 30 రూపీస్ వచ్చింది. సో అదే మనం డెబిట్ సైడ్ టోటల్లో కూడా వేయాలి 50,000 30 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఈ 50,000 30 రూపీస్ ఇతని క్యాపిటల్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్. సో
అమౌంట్ ఫైనలీ డ్యూ అంటే ఈ 50,000 30 రూపీస్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ డెబిట్ చేయడానికి ఇంకా ఏం అమౌంట్స్ లేవు కాబట్టి సో ఈ 50,000 30 రూపీసే ఇటు సైడ్ కూడా వస్తుంది. ఓకే, సో కాబట్టి అతనికి క్యాష్లో పే చేసినామని చెప్పేశారు కదా. ఓకే, సో క్వశ్చన్లో పేడ్ టు సీ డ్యూ టు సీ బీ పెయిడ్ ఇమీడియట్లీ అంటే క్యాష్లో పే చేసేసారు అతనికి ఎంత అమౌంట్ అయితే రావాలో అంత అమౌంట్. ఓకే, సో అందుకని ఇక్కడ మనము టు క్యాష్ అకౌంట్ సి కాలంలో 50,000 30 రూపీస్. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా 50,000 30 రూపీస్, ఇక్కడ కూడా 50,000 30 రూపీస్. ఓకే, సో సి అకౌంట్ క్లోజ్ అయిపోయింది ఇంకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ యొక్క అకౌంట్స్ని బ్యాలెన్స్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏ. సో 1 lakh ప్లస్ 7,575 ప్లస్ 30,000 ప్లస్ 20,000. ఓకే, సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే మనకి 1,57,575 రూపీస్ వస్తుంది. ఇదే అమౌంట్ని మనము ఇక్కడ వేసేసుకోవాలి. ఓకే, డెబిట్ సైడ్ టోటల్లో కూడా వేసేసుకోవాలి. సో 1,57,575. ఓకే, సో ఇప్పుడు ఈ 1,57,575లో నుంచి మనము ఇక్కడ డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్స్ని మైనస్ చేయాలన్నమాట. ఓకే, సో 36,000 మైనస్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, 1,21,575 రూపీస్ వస్తుంది కదా. సో ఇది మనం బ్యాలెన్స్ షీట్లో చూస్తాం అనమాట. ఓకే, సో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాలి ఇక్కడ. సో మనకు కావాలంటే బ్రాకెట్లో ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏ కాలంలో 1,21,575 రూపీస్. ఓకే, నెక్స్ట్ బీ కాలం టోటల్స్ ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం మనము. సో బీ కాలం 60,000 ప్లస్ 4,545 ప్లస్ 18,000 ప్లస్ 20,000. సో ఇది టోటల్ చేస్తే మనకి 1,02,545 రూపీస్ వస్తుంది. ఓకే, సో 1,02,545. సో ఇదే 1,02,545 అని ఇక్కడ వేయాలి. ఓకే, సో 1,02,545 మైనస్ ఈ డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్స్ ఎంత, 24,000. సో 24,000 మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది అమౌంట్, 78,545 వచ్చింది. ఓకే, సో ఈ రెండు అమౌంట్స్ని మనము క్యాపిటల్ అకౌంట్ అని రాసాం కదా. సో బ్యాలెన్స్ షీట్ అక్కడ చూపించాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని రాయడం మర్చిపోయాను నేను. ఓకే, యూ షుడ్ రైట్ బ్యాలెన్స్ షీట్ హియర్. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ అండ్ బి యాజ్ ఆన్ 31/3/2017. ఓకే, 31 March 2017 రోజు మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, సో లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1,21,575, బి ఈజ్ ఈక్వల్స్ టు 78,575. ఈ రెండు టోటల్ చేసి మనకి 2,120 రూపీస్ వచ్చింది. ఓకే, ట్రేడ్ క్రెడిటర్స్ యాజ్ ఇట్ ఈస్ 31,180, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ యాజ్ ఇట్ ఈస్ 2,745. సో ఇది మొత్తం టోటల్ చేస్తే మనకి 2,34,045 రూపీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అసెట్ సైడ్ వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. బిల్డింగ్స్ ఎంత ఇచ్చారు మనకి, 75,000. ఓకే, 75,000 ప్లస్ అప్రిషియేట్ అయింది కాబట్టి యాడ్ చేయాలన్నమాట. ప్లస్ అప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 18,750. ఓకే, 18,750. సో 75,000 ప్లస్ 18,750 ఈజ్ ఈక్వల్స్ టు 93,750. ఓకే, సో ఇది అవుటర్ కాలంలో చూపించాలి, మనం అమౌంట్ కాలంలో చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఫర్నిచర్ 22,550. డెప్రిషియేట్ అయింది కదా, వాల్యూ తగ్గింది కాబట్టి మైనస్. సో మైనస్ డెప్రిషియేషన్ 2,255. ఓకే, సో 22,550 మైనస్ 2,255 ఈజ్ ఈక్వల్స్ టు 20,295 రూపీస్. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్, డెప్రిషియేట్ ఏం అవ్వలేదు కాబట్టి స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు 69,840 రూపీస్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ డెటార్స్ ప్రొవిజన్ మనం ప్రొవైడ్ చేసాం కాబట్టి ఆ ప్రొవిజన్ని మైనస్ అనేది చేయాలి. ఓకే, సో ట్రేడ్ డెటార్స్. ఓకే, సో ట్రేడ్ డెటార్స్ 26,900 మైనస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే, ఎంత వచ్చింది మనకి, 1,345. సో మైనస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1,345. సో 26,900 minus 13,145 is equals to 25,555 rupees. Okay, so bills receivables 10,000 as it is. ఇక్కడ క్యాష్కి మనము ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అండ్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, క్యాష్ 24,600
35 రూపీస్ ఇచ్చారు. ఓకే, బ్యాలెన్స్ షీట్లో. ఇంకా వీళ్ళిద్దరు తెచ్చారు కదా, 20,000 ఏ 20,000 బి. సో అవి రెండు కలిపితే 40,000 యాడ్ చేయాలన్నమాట. ఓకే, యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 64,635 రూపీస్ వస్తుంది. అందులో నుంచి మనము ఎంత పే చేసాము, సికి 50,030 రూపీస్ పే చేసాం. ఓకే, సో ఇప్పుడు 64,635 మైనస్ 50,030 రూపీస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 14,605 రూపీస్ అనేది వస్తుంది ఆన్సర్. ఓకే, సో అందుకనే క్యాష్ 14,605 రూపీస్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసే అసెట్ సైడ్ మనకి 2,34,045 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో విత్ దిస్ మనకి లయబిలిటీ సైడ్ టోటల్ సేమ్ ఉంది, అసెట్ సైడ్ టోటల్ సేమ్ ఉంది కాబట్టి సో ద బ్యాలెన్స్ షీట్ ఈస్ టాలీడ్ అండ్ వీ డిడ్ ద ప్రాబ్లమ్ కరెక్ట్లీ. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ ఈ ప్రాబ్లమ్ వెరీ ఈజీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ద రిటైర్మెంట్, ఎందుకంటే ఇందులో క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ లేదు. ఓకే, సో క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఉన్న ప్రాబ్లమ్ని మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, so with this we have completed the problem and I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.